వెల్కమ్ టు అవర్ ఛానల్. ట్రెండింగ్ వార్తలకు వెల్కమ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సుమారు 40 రోజుల తీవ్ర యుద్ధం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై దాడులను 2 వారాల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా పెను ఉపశమనాన్ని అయితే కలిగించింది. తన యుద్ధం విరమణకు అమెరికా ముందు ఇరాన్ 10 ప్రధాన డిమాండ్లను ఉంచింది. ఆంక్షల తొలగింపు, యురేనియం శుద్ధి, సైనిక ఉపసంహరణ, నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ తమ డిమాండ్లను అమెరికా ముందు ఉంచింది. అయితే తాము కేవలం చర్చల కోసమే విరామం ఇచ్చామని, తమ చేతులు ఇంకా ట్రిగ్గర్లపైనే ఉన్నాయని, ఏ పొరపాటు జరిగినా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ హెచ్చరించింది. ఈ ఒప్పందంలో హర్మజ్ జలసంధి చమురు సరఫరాను మార్గాన్ని తెరిచేందుకు ఇరాన్ అనుమతించింది. అయితే ఈ ఒప్పందంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేసిందని తెలుస్తుంది. షెహబాజ్ షరీఫ్ అండ్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్ చేసిన విజ్ఞప్తి మేరకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.